హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లికి వెళ్ళినటువంటి హెలికాప్టర్ విషయంలో ఏం జరిగింది అనే దాని మీద పోలీసులు విచారించేటువంటి ప్రయత్నం చేస్తే పైలట్ హాజరు కాల విచారణకి. కో పైలట్ మాత్రమే హాజరయ్యారు, జైన్. పైలట్ అనిల్, అతను మాత్రం రాలేదు. మరి ఎందుకు రాలేదు? సీరియస్ ఇష్యూ కాదా? జగన్ హెలికాప్టర్లో ఏదో జరిగింది. ఒకవేళ ఆ హెలికాప్టర్లో కనుక ఆయన ప్రయాణం చేసి ఉంటే ఆయన ప్రాణం పోయిండేది అనేటువంటి యాంగిల్లో కేంద్ర హోంశాఖకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది. ప్లస్ పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు, పోలీసులు భద్రత కల్పించలేదు అనేటువంటి ఆరోపణలతోటి కేంద్ర హోంశాఖకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. రాష్ట్ర ఇంటెలిజెన్సు, కేంద్ర ఇంటెలిజెన్సు ఎలాగూ వాటి పని అవి చేస్తూ ఉంటాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా లెటర్ రాసింది. దాని మీద అక్కడున్నటువంటి పోలీసులు విచారణ చేపట్టారు. అసలు ఏం జరిగింది ఆ రోజు అనేటువంటి దాని మీద కూలంకోశంగా తెలుసుకోవడానికి. ఆ విచారణకి పైలట్లు హాజరు కావాలి కదా. ఆ రోజు పైలట్, కో పైలట్ ఇద్దరు ఉన్నారు. ల్యాండ్ అయిన తర్వాత అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హెలికాప్టర్ మీదకి వచ్చారు. దాంతో విండ్షీల్డ్ పగిలిపోయింది అనేది ఆ రోజు వచ్చినటువంటి న్యూస్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని పోతిరెడ్డిపల్లి నుంచి బెంగళూరుకి తీసుకెళ్ళలేకపోయింది ఆ హెలికాప్టరు అని చెప్పారు. అయితే దీంట్లో ఎంత వాస్తవం అనే దాని మీద పోలీసులు ఆరాధిస్తే ఇప్పుడు పోలీసు వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆ రోజున పైలట్ బ్యాగ్ అనేది పోయింది అని చెప్పి అనుమానిస్తున్నారు. ఆ బ్యాగ్ పోయింది అనేటువంటి విషయం పైలట్ చెప్పాలి. ఆ విషయం చెప్పాల్సినటువంటి పైలట్ ఎస్కేప్ అయిపోయాడు, రావట్ల విచారణకి రాలేను అని చెప్పి కో పైలట్ చేత చెప్పి పంపించారు. మరి ఎప్పుడు వస్తారు అని అంటే మళ్ళీ విచారణకి పిలిపిస్తున్నారు ఆయన్ని. ఆయన వస్తే కానీ మొత్తం వివరాలు తెలియదు. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు దీనికి ఎవరు తెర వెనుక నడిపించారు, ఎవరు ప్రోత్సహించారు ఈ ఇన్సిడెంట్ని అని అంటే తోపుదత్తి సోదరులు. తోపుదత్తి ప్రకాష్ రెడ్డి, తోపుదత్తి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరు బ్రదర్స్. మాజీ ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి. వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లికి వస్తున్నారు అనేటువంటి తేదీ ముందు నుంచే అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఏప్రిల్ 8వ తారీఖున ఏమో ఆయన వెళ్ళారు. లింగమయ్య అక్కడ చనిపోతే పరామర్శించడానికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? పొలిటికల్ మర్డర్ అని చెప్తుంది, ఫ్యాక్షన్ మర్డర్ అని చెప్తుంది లింగమయ్యది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చెబుతుంది? అది ఫ్యాక్షన్ మర్డర్ కాదు, పొలిటికల్ మర్డర్ కాదు, అది వ్యక్తిగతమైనటువంటి వివాదాల క్రమంలో జరిగినటువంటి మర్డర్ అది అని చెప్పి చెప్తోంది. సరే, అది ఏంటి అనేది పోలీసులు నిర్ధారించడానికి ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఈ లోపుగానే జగన్మోహన్ రెడ్డి గారు లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించడానికి అక్కడికి వెళ్ళారు, పోతిరెడ్డిపల్లె. వెళ్ళినటువంటి క్రమంలో జరిగినటువంటి సంఘటన ఇదంతా, హెలికాప్టర్ సంఘటన అంతా కూడా. ఇదంతా కూడా కావాలని తోపుదత్తి సోదరులు ఒక వ్యూహం ప్రకారం చేసినటువంటి ఒక అత్యుత్సాహ కార్యక్రమం అని చెప్పి ఇప్పుడు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇది వాళ్ళ మెడకు చుట్టుకునేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో రైల్వే చట్టాలు, ఏవియేషన్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఏవియేషన్ ఇచ్చేటువంటి అనుమతి మేరకు హెలికాప్టర్ ప్రయాణం జరగాలి. హెలికాప్టర్లో ప్రయాణించేటువంటి వాళ్ళ సంఖ్య, పైలట్, కో పైలట్, అలాగే దాని మోడల్ ఏంటి, దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు, ఎన్ని కిలోమీటర్లు తిరిగింది, అది విఐపీలకు వాడచ్చా లేదా, ఇవన్నీ క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే హెలికాప్టర్ వెళ్తుంది. అన్ని వివరాలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు అనేది క్లియర్గా సబ్మిట్ చేసిన తర్వాతనే ఏవియేషన్ డిపార్ట్మెంట్కి హెలికాప్టర్ బయలుదేరుతుంది. మరి పైలట్, కో పైలట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు? పోతిరెడ్డిపల్లెలో జగన్మోహన్ రెడ్డి గారిని ల్యాండ్ చేశారు. మరి ఇమీడియట్గా టేక్ ఆఫ్ అయ్యారు. టేక్ ఆఫ్
టేక్ ఆఫ్ అయినటువంటి సందర్భంగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ల్యాండ్ అవటం కానీ టేక్ ఆఫ్ అయ్యే టైం కానీ అన్నీ పోలీసులకి చెప్పాలి. ఎందుకంటే ముందుగానే ఏవియేషన్ డిపార్ట్మెంట్ షెడ్యూల్ని పోలీసుల డిపార్ట్మెంట్కి పంపిస్తారు. ఆ మేరకు పోలీసులు ప్రొటెక్షన్ కల్పిస్తారు. ప్రొటెక్షన్ ఎంత కల్పించాలి, ఎక్కడ హెలిప్యాడ్ పెట్టాలి, ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ ఇచ్చినటువంటి సూచనలు సలహాల మేరకే హెలిప్యాడ్ పెట్టడం కానీ లేదా హెలిప్యాడ్ చుట్టూ నిషేధాజ్ఞలు పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సహజంగా హెలిప్యాడ్ చుట్టూ 144 సెక్షన్ ఉంటుందండి, నిషేధాజ్ఞలు ఉంటాయి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఆ జోన్లోకి రావడానికి లేదు. కానీ వాటన్నిటిని బ్రేక్ చేసేసి హెలికాప్టర్ మీద ఎక్కారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వీళ్ళెవరు? తోపుదత్తి సోదరులకు సంబంధించినటువంటి అభిమానులు. వీళ్ళ సంబంధించినటువంటి వీడియోలు అన్నీ ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నారు పోలీసులు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు ఎవరెవరు అని. అసలు ఎవరు ఇంత ప్రొవోక్ చేశారు, వీళ్ళని ఎవరు హెలికాప్టర్ మీదకి తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళ మీద ఏవియేషన్ చట్టాల ప్రకారం కేసు పెడితే జీవితాంతం వీళ్ళు ఆ కేసులని పరిష్కరించుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, జైలుకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంత ప్రమాదకరమైనటువంటి కేసులు ఇవి. మరి ఇప్పుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అలాగే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద ఈ ఏవియేషన్ చట్టాల ప్రకారం కనుక కేసులు పెడితే ఇక వాళ్ళు ఎలక్షన్లో కూడా మళ్ళీ పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. ఆ తరహా కఠినమైనటువంటి శిక్ష కోర్టులు విధించేటువంటి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు పోలీసులు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని ఈ కేసుని విచారిస్తూ ఉన్నారు. పైలట్ కో పైలట్ని పిలిచారు, కో పైలట్ వచ్చారు. ఆయన పూర్తి సమాచారం ఇవ్వాల, కొంతమేరకు మాత్రమే సమాచారం ఇచ్చారు. హెలికాప్టర్ ఎప్పుడు బయలుదేరింది, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు అని అడిగితే దానికి సమాధానం లేదు ఆయన దగ్గర. అలాగే ల్యాండ్ అయిన సమయం, అసలు జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం నుంచి పోతిరెడ్డిపల్లి వరకే బుక్ చేస్తున్నారా, పోతిరెడ్డిపల్లి నుంచి బెంగళూరు వరకే బుక్ చేస్తున్నారా అని అడిగితే దానికి సమాధానం చెప్పాల. 50 ప్రశ్నలు అడిగితే 50 ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా స్పష్టమైనటువంటి సమాధానం కో పైలట్ చెప్పలేదు. దీంతో పైలట్ని విచారణకు పిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఆయన వచ్చి మొత్తం వివరాలు చెప్తే కానీ ఈ మొత్తం బండారం బయటపడదు. అసలు హెలికాప్టర్ తీసుకురాటువంటి హెలికాప్టర్ను బుక్ చేసుకొని పోతిరెడ్డిపల్లికి వచ్చారు. పోతిరెడ్డిపల్లికి వచ్చినప్పుడు ఆ క్యాడర్ పరిగెత్తడం ఏంటి, ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే 1500 మంది పోలీసులు మోహరించి ఉన్నారు. వాళ్ళని కాదని వీళ్ళు హెలికాప్టర్ మీదకి ఎక్కి ఈ కిటికీ షీల్డ్ని, కిటికీ అద్దాన్ని పగలగొట్టారని అంటే మరి ప్రీప్లాన్డా కాదా అనేది ముందు నిర్ధారణ కావాలి. ఒకటి. రెండు, ఒకవేళ విండ్ షీల్డ్ పగిలిపోయి ఉంటే వెంటనే ఎందుకు టేక్ ఆఫ్ అయ్యి వెళ్ళిపోయింది అనేది తేలాల్సి ఉంది. సరే, టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత బెంగళూరు వెళ్ళాల్సినటువంటి హెలికాప్టర్ అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, వేరే చోటకి ఎందుకు వెళ్ళింది, ఇవన్నీ కూడా తెలియాలి. మరొక కీ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్ పాయింట్, పైలట్ బ్యాగ్ మిస్ అయింది అంటున్నారు. అది పైలట్ బ్యాగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బ్యాగా, ఎవరిది మిస్ అయింది, ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. దీని మీద థరో ఇన్వెస్టిగేషన్ జరిపి బాధ్యుల మీద కనుక కేసు పెడితే ఏవియేషన్ చట్టాల ప్రకారం చాలా కఠినమైనటువంటి చట్టం అది. దాన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. ఏవియేషన్ చట్టం ఒకటి, రైల్వే చట్టం ఒకటి, వీటిని ఫేస్ చేయటం అనేది టఫ్. కాబట్టి ఈ తోపుదత్తి సోదరులు ఈ ఇన్సిడెంట్ నుంచి బయటపడటం అనేది అంత ఈజీ కాదు. బట్ దానికి కూడా ప్రత్యామ్నాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందని చెప్పి తెలుస్తుంది. పైలట్ కో పైలట్లని మేనేజ్ చేసి ఏదో చేయాలనేది ప్రయత్నం జరుగుతుందనేది పోలీసులు అనుమానిస్తున్నటువంటి క్రమంలో మరి ఈ కేసుని ఏవియేషన్ చట్టం ప్రకారం బుక్ చేసే అవకాశం ఉందా, లేదంటే సాధారణమైనటువంటి విచారణ చేసి వదిలిపెట్టే అవకాశం ఉందా, ఏం చేయబోతున్నారు, ఏం చేయాలి రాబోయే రోజులు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.